రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. సిరిసిల్లకు చెందిన న్యాయవాది మారుతిపై కొందరు వ్యక్తులు అకారణంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటి మాట్లాడుతూ గత 6 నెలల కాలంలోనే చాలా మంది న్యాయవాదులపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదుల భద్రత కోసం ప్రభుత్వం వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ న్యాయవాదుల రక్షణ చట్టంను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ న్యాయవాది అయినటువంటి ఒక మా బార్కు సంబంధించినటువంటి న్యాయవాది పైన ఇద్దరు వ్యక్తులు దురుద్దేశంతో కావాలని అపోజిట్ వ్యక్తులైనటువంటి ఇద్దరు వ్యక్తులు మా న్యాయవాదిని బంధించి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించి వారిపైన దాడి చేసినటువంటి ఉద్దేశంతో ఇటువంటి వాటిని ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల సంఘమైన మేము ఈరోజు విధులను బహిష్కరించడం జరిగింది. ఇటువంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇక్కడే కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల కూడా న్యాయవాదులపైన అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నా అందరికీ రక్షణ చట్టాలు ఉన్నప్పటికీ న్యాయవాదులమైన మాకెందుకు రక్షణ చట్టం లేదని చెప్పి మేము ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల సంఘం తరఫున మేము అడుగుతూ ఉన్నాం.